నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్. వినాయక చవితి దగ్గరలో ఉంది కదండి. మరి వినాయక చవితి రోజు ఎటువంటి కంగారు హడావిడి పడిపోకుండా ప్రసాదాలని ఈజీగా 1 by 1 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీంట్లో అయితే నేను ఫస్ట్ బెల్లం పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. పరమాన్నం వండుకోవడానికి ఒక పాత్ర తీసుకుని 1.5 కప్పుల బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. పప్పు బియ్యం కలిపి మనకు 2 కప్పులు అయ్యాయి కాబట్టి 4 కప్పుల నీళ్ళనైతే వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నము బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు రైస్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఈ రైస్ని గరిటెతో కొంచెం మ్యాష్ చేసుకుంటున్నట్లుగా కలపాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు చిక్కటి పాలనైతే వేసుకోవాలి. నేను కాచిన వేడివేడి పాలనైతే వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి. ఈ పొంగల్లో ఈ పాలు బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఎక్కువగా కలుపుతూ ఉంటే పరమాన్నం మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ 2 కప్పులు అయ్యాయి కదా, బియ్యము పప్పు కలిపి 1.5 కప్పుల బెల్లం అయితే సరిపోతుంది మనకు. 1.5 కప్పుల బెల్లం తురుమునైతే వేసేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని దానిపైన మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెడితే మనకు బెల్లం ఎక్కడైనా గడ్డలుగా ఉన్నా కూడా నీట్గా కరిగిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి వేసుకొని నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకోవాలన్నమాట. పరమాన్నం అయితే మనకు రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇది కాస్త జారుగా అనిపిస్తుంది. కాసేపటి తర్వాత ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందండి. తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వతో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్. ఈ పాయసం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఒక 2 కప్పుల బెల్లం తురుము అయితే వేసేసుకోవాలి. 1 కప్పు నీళ్ళని వేసుకొని జస్ట్ ఈ బెల్లంని కరిగించుకుంటే సరిపోతుంది. ఎటువంటి పాకు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు ఇంకా కిస్మిస్లను ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వేయించిన ఈ జీడిపప్పు కిస్మిస్లను వేరొక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసి ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా మనం చేసుకునే సేమియా పాయసం కన్నా ఈ గోధుమ రవ్వ పాయసము ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం వైట్గా అనిపిస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 3 కప్పులు కానీ 4 కప్పులు కానీ నీళ్ళనైతే వేసేసుకోవాలి. జస్ట్ మనకు రవ్వ ఉడకడం కోసం అన్నమాట ఈ వాటరు. మళ్ళీ మనం పాలు కూడా వేసుకుంటాం కాబట్టి మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే అలాగా, లేదంటే కొంచెం పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ రవ్వనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే మనం కరిగించుకున్నాం కదా ఈ బెల్లం నీళ్ళనైతే ఇందులో వేసేసుకోవాలి. ఫస్టే బెల్లం నీళ్ళు వేస్తే మనకు రవ్వ అనేది సరిగా ఉడకదండి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాతే ఈ బెల్లం నీళ్ళు వేసుకున్నట్లయితే మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి వేసుకోవాలి. దీనైతే ఒక 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఇందులో 1 కప్పు చిక్కటి పాలనైతే వేసేసుకుంటున్నాను. ఈ పాలు కూడా కాచిన పాలను వేసుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకున్నాం కాబట్టి పాలను కాచి వేసుకున్నారంటే సరిపోతుంది మనకు. కాసేపటి తర్వాత ఇది మరి కాస్త చిక్కబడుతుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుంటే మనకు ఈ గోధుమ రవ్వ పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడు సేమియా పాయసం కాకుండా ఇలా గోధుమ రవ్వతో కూడా పాయసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత రెసిపీ వచ్చేసి మనకు చింతపండు పులిహోర అన్నమాట. దీనికోసం ఒక బౌల్లో 1 గ్లాస్ నీళ్లు తీసుకొని ఒక 200 గ్రాముల చింతపండు అయితే వేస్తున్నాను నేను. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అన్నమాట.
కాసేపు దీన్ని స్టవ్ పైన మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని ఇలా పిప్పినైతే ఫిల్టర్ చేసేస్తున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మాడిపోకుండా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వీటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 1/2 కప్పు వరకు నూనె వేస్తున్నాను. అంటే 100 ml ఉంటుందన్నమాట. తర్వాత 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని మాడిపోకుండా కాస్త చిటపటలు ఆడిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుని పప్పులు మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు ఫ్రెష్ కరివేపాకునైతే వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఇంగువ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది కంపల్సరీ అండి. పులిహోరలో ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు కాస్త క్రిస్పీ అయిన తర్వాత పప్పులు మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పులను అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి పైన పడకుండా మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 కేజీ రైస్ని అయితే నేను ఇక్కడ పలుకుగా ఉడికించి చల్లారబెట్టాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మెంతులు, ఆ పౌడర్ అది కాస్త వేసుకోవాలన్నమాట. 2 పళ్ళాల్లో కలుపుతున్నాను నేను ఇక్కడ. ఆ పౌడర్ సరిపడా వేసేసుకొని ఏదైనా ఉప్పు తగ్గునా కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, ఇవంతా దీంట్లో సరిపడా వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బ్యాచ్ రైస్ తీసుకున్నప్పుడు మిగతావి కూడా వేసి కలిపేసుకోవాలన్నమాట. ఈ రైస్లో ఈ పల్లీలు, ఈ కరివేపాకు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని తర్వాత తగినంత చింతపండు పులుసు కూడా వేసుకొని కలిపేసుకోవడమే. ఉప్పు ఏదైనా తగ్గితే ఈ స్టేజ్లో వేసి కలిపేసుకుంటే మనకు చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈ పులుసు మిగిలినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి. నీట్గా కలిపేసుకుంటే మనకు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చి మోదకాలు అన్నమాట. ఇవి స్టఫ్డ్ మోదకాలండి. లోపల పూర్ణం పెట్టి చేశానన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి ప్లేస్లో మీరు తడి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో మెజర్ చేసామో ఆ కప్పుతోనే అన్ని కొలతలు తీసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లో 1 కప్పు వరకు నీళ్లను కాచి ఆ వేడి నీళ్ళని అయితే ఈ పిండిలో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పొడి బియ్యం పిండికి అయితే మనకు 1 కప్పు పిండికి 1/3 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అదే తడి బియ్యం పిండి అయితే మనకు కొంచెమే వాటర్ సరిపోతాయి అన్నమాట. అందుకని వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ నెయ్యి వేసుకుని చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలిపి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. లోపల స్టఫింగ్ కోసం అన్నమాట. ఇదైతే ఒక 1/4 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేశాను. వీటిని అయితే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కాస్త జీడిపప్పు పలుకులు, కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకు రవ్వ, కొబ్బరి రెండూ కలిపి 1.5 కప్పుల వరకు అయ్యాయి కదా. ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుము అయితే వేసేసుకోవాలి.
ఈ బెల్లం కరగడం కోసం ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లం కరిగి ముద్దగా అయ్యి దగ్గర పడే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. బెల్లం కరిగి మనకు గుజ్జుగా ఒక ముద్దలాగా వస్తుంది, చూసారా ఇలాగనమాట. తర్వాత అయితే మనం కలిపి పక్కన ఉంచుకున్న ఈ బియ్యం పిండిని అయితే ఒకసారి మళ్ళీ ఒత్తుకోవాలి. తర్వాత ఇలా మోదకాలు చేసే మేకర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఈ పిండిని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకోవడం కోసం ఒక గుంటలాగా తయారు చేసి కొబ్బరి స్టఫింగ్ని అయితే అందులో పెట్టేసుకోవాలి. పిండితో కవర్ చేసేసి ఓపెన్ చేస్తే మనకు మోదకాల షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలానే అన్నిటినీ తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మోదకాలు తయారు చేసే చెక్క లేనప్పుడైతే ఇలా ఒక చిన్న బాల్ లాగా పిండిని తీసుకుని చిన్న చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో ఈ స్టఫింగ్ని అయితే పూర్ణం అండి, ఆ పూర్ణంని పెట్టుకొని మోదకాల షేప్లో మనం తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఫోక్ స్పూన్తో డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఇలా ఒక చపాతీలాగా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి ఇలా ఉండ్రాళ్ళ మాదిరి కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని అయితే ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే ఈ విధంగా అడుగున ఒక పాత్రలో నీళ్లు వేసి పైన ఇలా జాలిగిన్నెని పెట్టి దాంట్లో అయితే ఈ మోదకాలని 10 నిమిషాల పాటు టైం పెట్టుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతాయి అన్నమాట. మనకు డైరెక్ట్గా పెట్టడం ఇష్టం లేకపోతే పైన క్లాత్ వేసి కూడా వీటిని ఉడికించుకోవచ్చు. చాలా సింపుల్ కదా మోదకాలు, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి కుడుములు అన్నమాట. ఈ కుడుములు అంటే వినాయకునికి చాలా ఇష్టం కదండి, చేయడం కూడా చాలా ఈజీ, చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కువ టైం గట్టిగా అవ్వకుండా. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఏదైనా ఒక బౌల్తో కానీ ఒక కప్పుతో కానీ 1 కప్పు బియ్యం పిండి తీసుకుని కాస్త సాల్ట్, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండికి ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని అయితే మరిగించుకోవాలి. తడి బియ్యం పిండి అయితే 1/4 కప్పు నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు 1 కప్పు పిండికి 3/4 కప్పు వరకు బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఇది కరిగేటప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసాను. తర్వాత ఇందులో టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వీటిని అయితే కాస్త మరిగించుకుంటే సరిపోతుంది, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలా మరిగించిన ఈ బెల్లం నీళ్ళనైతే పిండిలో ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోవాలన్నమాట. ఒకేసారి బెల్లం నీళ్ళనైతే వేసేయకూడదు, మనకు ఒక్కొక్కసారి వాటర్ అనేది ఎక్కువైపోతుంది, అది పిండిలో ఉండే మాయిశ్చర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తడిపిండి అయితే మనకు కొంచెం వాటరే సరిపోతుంది, పొడిపిండి అయితే కాస్త ఎక్కువ వాటర్ పడుతుందన్నమాట. ఒకవేళ మీకు పిండి అనుకుగా అయిపోయినట్లయితే మరి కాస్త బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది, పాడైపోకుండా. ఇలా కొంచెం కొంచెంగా బెల్లం నీళ్ళని వేసుకొని కలిపేసుకుంటున్నాను. వేడివేడిగానే వేసుకోవాలండి, చల్లారిన తర్వాత కాదు, వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒక చిన్న ముద్దలాగా తీసుకోవాలన్నమాట. తీసుకుని చేతి ఫింగర్స్ దానిపైన అచ్చుపడే విధంగా ఇలా ముటీల మాదిరి తయారు చేసుకోవాలి. ఇవే అన్నమాట మనకు కుడుములు అంటాము. ఇదే పిండితో గుండ్రంగా చేసుకుంటే ఉండ్రాళ్ళు అంటారనమాట, మోదకాల షేప్లో చేసుకుంటే మోదకాలు అంటారు. ఒకే పిండితో మనం రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటాము, రకరకాల షేప్లలో చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఉండ్రాళ్ళ మాదిరి చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్గా చేసుకుంటే ఇవే ఉండ్రాళ్ళు అన్నమాట. పిండిలో బెల్లం కలపకుండా కలిపి లోపల స్టఫింగ్ పూర్ణం పెడితే అవైతే మనకు పూర్ణం కుడుములు అంటారు. ఇప్పుడు వీటిని అయితే మరిగే నీళ్ళ మీద
పెట్టుకొని 10 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి. టైం పెట్టుకోండి, లేదంటే గంజి గంజిగా అయిపోతాయి. 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటే మనకి ఈజీగా సపరేట్ అయిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే తీసినట్లయితే ఒకదానికొకటి అంటుకున్నట్టుగా వస్తాయండి. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసి మళ్ళీ తీసేసుకోవాలన్నమాట. ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయి. ఇవ్వండి మన ప్రసాదాలు అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.